సూపర్ మామా. మా అమ్మ అదిరిందిరా. ఏంటే నైట్ పార్టీలోని హీరోతో ఫుల్ ఎంజాయా? ఎంజాయ్ లేదు, తొక్కలేదు. అదేంటే మన అమ్మాయిల మూడ్ ఏ టైంలో ఎలా ఉంటుందో వాళ్ళకేం తెలిసే. మనం మూడ్ వచ్చి లైట్ ఆఫ్ చేసినా నిద్ర వస్తుంది అనుకొని పడుకుంటారు. ఇది మాత్రం నిజమేనే. క్లైమేట్ని బట్టి సీజన్ ఏంటో చెప్పచ్చు, కానీ ఎంత ట్రై చేసినా అమ్మాయిల మనసులో ఫీలింగ్స్ అబ్బాయిలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అవునే, మన అమ్మాయిలు చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే ఇన్వెంట్ చేసిన సైంటిస్ట్కి, ఫిక్స్ చేసిన ఇంజనీర్స్కి, ఆర్డర్ ఇచ్చిన కాస్ట్యూమర్స్కి ఇది స్పెషల్ అని తెలియనంత స్పెషల్. సరే, ఆఫీస్కి టైం అయింది, మన హీరోస్కి కాల్ చేద్దాం పదా. పదా. హలో, నేనేరా శ్రీహర్ష. ఏరా స్టార్ట్ అయ్యావా? లేదురా, ఇంకో 10 minutesలో స్టార్ట్ అవుతా. త్వరగా రారా, మన కోసం ప్రియా వన్ వెయిటింగ్ అంటారా? ఓ అవునా, ఓకే ఓకే ఓకే, త్వరగా వచ్చా, బాయ్. ప్లీజ్ రావే. అరే రమ్మా. అమ్మో, టైం ఏడైపోయింది, మా ఆయన వచ్చే టైం అయిపోయింది. రే లేరా, లేరా. అప్పుడేనా? మా ఆయన వచ్చే టైం అయిపోయింది. మీ ఆయన వచ్చే టైం అయిందా? అవును, తొందరగా షర్ట్ వేసుకొని బయలుదేరు. ఇదిగో త్వరగా బయలుదేరు, ఈ విషయం తెలిస్తే మా ఆయన చంపేస్తారు. తొక్కలో షర్టు అప్పుడే పంపించేస్తున్నా. ఎంతసేపు రా, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? ఆయిల్ అయిపోయింది. ఆయిల్ ఏంటి? అదే బైక్లో పెట్రోల్ అయిపోయింది. అబ్బా, నువ్వు ఏది ఫ్రీగా చేయవు కదరా. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ, బాయ్. 500 ఇచ్చింది. అటు కాదురా, ఇటు. ఏదో బిల్డప్. బాబా, నేను బాబుగా ఉన్నప్పటి నుంచి నిన్నే నమ్ముతున్నాను. ఫైనాన్స్లో చదివిచ్చావు, ఇంట్రెస్ట్ కింద మార్క్స్ ఇచ్చావు, లాటరీలో జాబ్ ఇచ్చావు. ఇక లేట్ చేయకుండా పర్మనెంట్గా పిల్లల్ని ఇచ్చేయి బాబా. నీ పేరు చెప్పుకుంటూ కాపురం తీసుకుని పుట్టబోయే పిల్లాడికి నీ పేరే పెట్టుకుంటా బాబా. ఓకే బాబా, ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళొస్తాను.
ఆర్డర్ చెప్పండి సార్. ఏం లేదు, మా ఫ్రెండ్స్ వస్తారు కానీ చూడటానికి చాలా స్మార్ట్గా ఉన్నావు. చీప్గా ఈ వెయిట్ ఉద్యోగం ఏంటయ్యా? ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవచ్చుగా. మీరు చూడడానికి చాలా చండాలంగా ఉన్నారు. రిచ్గా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎందుకు సార్? నాలాగా వెయిటర్ ఉద్యోగం చేసుకోవచ్చుగా. చీ, ప్రతి ఒక్కడికి లోకు అయిపోయా. పడింది కొడుక్కి పంచి. వెయిటర్లు అంటే మరీ చీప్ అయిపోయారు. ఏదో ఓకే. హాయ్ సంతోష్. హే సంతోష్, నీ ఫ్రెండ్స్ ఎక్కడ? హాయ్. హాయ్ హాయ్. వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడే. మాకు పంచులేంట్రా నీకు? పంచు వేయటానికి నువ్వైతే ఏంటి, నేనైతే ఏంటి? ఎక్కడ వేసామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా పేలిందన్నది ఇంపార్టెంట్. అబ్బా ఒరే, ఫస్ట్ నీ సిస్టమ్ షట్ డౌన్ చెయ్యి. అదిగోరా వస్తున్నారు హీరోస్. హాయ్. హాయ్ రా. హాయ్. babes. ఏంట్రా కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదా? రాత్రా T20 మ్యాచ్ జరిగిందిలే. నువ్వు వాచరా ప్లేయరా? వాచింగ్ ఏంటి వైరస్ లాగా? లేరే. కాస్త చూశాడు. అప్పుడప్పుడు బాల్స్ బౌన్స్ అవుతా ఉంటాయి. రైట్ రా. కాలిందా? అవును, ఇంతకీ పవన్ గాడేరా? అవును అవును, వాడేడి? వచ్చేసా. ప్రసాదం తీసుకోండి. రోజు ఈ ప్రసాదాలు ఏంట్రా? పుణ్యం వస్తుందిరా, తినండి. అబ్బో, ప్రసాదాలు తింటేనే పుణ్యం వస్తుందంటే ప్రపంచంలో సగం మంది సైజ్ జీరోలో అనుష్కలా తయారవుతారు. రేయ్, వాడు వాడి నమ్మకాన్ని చెప్పాడు, నీ అభిప్రాయాన్ని అడగలేదు. నమ్మకాన్ని గౌరవించు. అభిప్రాయాలు సంస్కారాన్ని మెచ్చుకునేలా ఉండాలిరా. బాగా చెప్పావు. సరేరా, నీకు అన్నీ తెలిస్తే సౌదులాల్లో ఇలా ఎందుకు వస్తాయి? అలా వెళ్ళిపోవడానికి. See, today I'm going to rock my work. Don't be crazy. I'm serious. Shut up yaar. ఈవినింగ్ చెప్పు సంతోష్. బానే ఉంది కానీ ఎండిఏ వరదనేస్తున్నాడు. సేమ్ ఫీలింగ్. చీదీనా అమ్మ. చిచి చిచి. చీదీనా అమ్మ జీవితం. కోట్లు ఖర్చు పెట్టి దీనికి పెడతానికి ఏమైంది? ఏబిసిడీలు పక్క పక్కనే పెట్టాలని తెలీదు. ఏదెక్కడుందో ఎత్తుక్కోవటానికి సగం జీవితం సంకనాగిపోతుంది. చి. హే స్వప్న, ఏంటి? లైఫ్ బోర్ కొడుతుంది. అయితే నేనేం చేయాలి? మనం పెళ్లి చేసుకుందామా? ఇదేంటి? అది కూడా తెలీదా? మోసు పగిలిపోద్ది. అరే ఏంట్రా, ఏం చేస్తున్నావు? బాబా అష్టోత్తరం చదువుతున్నాను రా. ఇది గుడి కాదురా, పూజ ఆపి పంచుడు. మేనేజర్ చూస్తే గంట కొడతాడు. అబ్బో. హలో సూర్య. యా సార్. మీ టీమ్ తో ఒకసారి ఆల్ ఆఫ్ us కమింగ్ సార్. ఓకే సార్. ఓకే. ప్రీతి, ప్రియా సార్ పిలుస్తున్నాం. రేయ్, ఎండి గారు మన అందరం పిలుస్తున్నారా? కమాన్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సూర్య, మీ ప్రాజెక్ట్ వర్క్ చాలా సూపర్ గా ఉందని మన కంపెనీ నుంచి అప్రిషియేషన్ వచ్చింది. అంతేకాదు, మీ టీం మొత్తానికి వెకేషన్ లీవ్ కింద ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళడానికి చెక్ కూడా ఇష్యూ చేశారు. దిస్ ఈస్ ద congrats and all the best. Enjoy the trip. Thank you sir. Come back safely. Thank you sir. Thank you so much sir. Go ahead. Okay, bye. Thank you so much. sir. Okay sir. You are most welcome. రా ఆవాహయామి. నా పూజకు సంతసించి నే కోరిన వరాన్ని ప్రసాదించు. అందుకు అనువైన మార్గాన్ని నా చెవులో బోధించు. అక్షరం పొల్లుపోకుండా అమలుపరుస్తా. సంతసించితివా? చెప్పు. నీ కఠోర దీక్షను మెచ్చి తిని సార్థక. నా మదిలో ఉండవాడివైతివి. ఏమి కావాలే? మరణం లేని జననం, నిత్య యవ్వనం.
ఎన్నిసార్లు చేసినా ఫోన్ కలవదేంటి? ఛీ! ఒక్కసారి కలిస్తే బాగుండు. ఏంటి ఇలా తిరుగుతున్నాడు? ఎరా ఏమైంది అలా తిరుగుతున్నావు? ఇందాక నుంచి మా నాన్న ఫోన్ చేస్తున్నారా, తిరిగి ప్రయత్నించు అంటుంది. ఎంత తిరిగినా ఫోన్ కలవట్లా. రే ఎదవా, తిరిగి ప్రయత్నించండి అంటే నువ్వు తిరిగి ప్రయత్నించండి కాదురా, కాసేపు ఆగి ప్రయత్నించండి అని. ఓహో, ఏమైంది సూర్య? ఏం లేదు, మనోడి తెలివితేటలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థమైంది. సరే పదండి. సరే పదండి. బయలుదేరే ముందు అందరూ ఆ బాబాని ప్రార్థించుకుంటే అనుకున్న గమ్యం చేస్తాం. అలాగే రా. బాబాకి మొక్కితేనే గోవా వెళ్తామా, మొక్కకుంటే మైసూర్ ఏమైనా వెళ్తామా? దారి డ్రైవ్ చేసేవాడికి తెలియాలి గాని దేవుడికి కాదురా. దూరం కిలోమీటర్లలో ఉంటుంది కానీ భక్తితో కాదు. నువ్వు స్టార్ట్ చేయరా సూర్య. ఓకే ఓకే లెట్స్ మూవ్. ఐ వాంట్ టు సిట్ అట్ బ్యాక్. నేను ఇక్కడే కూర్చుంటాను. సరే మేము వెనక్కి కూర్చుంటాం. సాంగ్స్ పెట్టరా, మంచి ఆల్బమ్ సాంగ్స్ పెట్టరా. ఏంట్రా పాస్ వస్తుందిరా. ఏంట్రా బాబు, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పాస్ వాడికి షుగర్ ప్రాబ్లం అనుకుంటా. తొందరగా రే. ఓకే కమ్ ఫాస్ట్. ఒక్క నిమిషంలో వచ్చేస్తారా, ఆగండి. అబ్బా అబ్బా. అరే సూర్య, అరే ఎక్కడరా? అరే సూర్య, సూర్య అక్కడ ఎండి గెస్ కంపెనీ. సూర్య ఎవరు చెప్పలేరు ఎండి గెస్. ఏమైందిరా? ఎండి గెస్ చూసారా? ఎండి షో దిగండి. రే పదండి. అది ఎక్కడ్రా? అరే ఎక్కడ్రా రే? ఇక్కడేరా చూసాను. మాట్లాడుతున్నావురా? చూసాను, ప్రామిస్ రా. నిజంగా రా, చూసాను రా. ఎక్కడ అరే పవన్, చూసింది ఇక్కడ ఏం లేదు కదరా, ఎంటిగా శవం అంటావు ఏంటి? ఇడియట్. చూసారా? ఇదంతా కాదు కానీ సార్ కోసం ఫోన్ చేసి మాట్లాడండి. ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం. ఒరే నువ్వు చూస్తుంటే అక్కడ శవం ఉండాలి కదరా. శ్రీహర్ష, సార్ ట్రిప్కి స్టార్ట్ అయ్యారా? స్టార్ట్ అయ్యాం సార్. అక్కడ రీచ్ అయ్యాక ఒకసారి కాల్ చేయండి. హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ సార్. ఓకే దెన్ బాయ్. ఓకే బాయ్ సార్. మాట్లాడేవారా? ఇప్పటిదాకా మాట్లాడకపోతే ఏం చేశాను రా? ఇక్కడ ఏముందిరా? ఇప్పుడేగా ఎండి గారితో మాట్లాడింది. నిజంగా అరే సంతోష్, అక్కడ ఏమీ లేదు. పదా. అరే వీడియో పెద్ద ఏం లేదు రారా. ఆగండి 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 ఆగండి, మా పాప అక్కడ ఉంది, ఆగండి, ఆపండి. ఎవరాడు? చెప్తుంటే నీ కదా వెళ్ళు, చెప్తా నీకు అర్థం కాదు. చెప్తున్నాడు. ఏమైందిరా? వచ్చింది, ఏమైంది? స్టార్ట్ అవ్వట్లేదా? ఈ టైంలో ప్రాబ్లం ఏంటి? అరే వాడు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. దిగండి. రే అంతా బానే ఉందిరా. అరే పవన్, ఏమైందో దిగి చూడరా. రేడియేటర్ లో నీళ్ళు బానే ఉన్నాయి, వైరింగ్ అంతా బానే ఉంది. అదేంట్రా అంతా బాగుండి ప్రాబ్లం అంతా బానే ఉందిరా, కానీ ఏం అర్థం కావట్లా. చీకటి పడుతుంది, ఇప్పుడు పాడవుతాం ఏంటి? సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం? అరే అక్కడ ఏదో భవంతిలా ఉందిరా. ఈ నైట్ మనం వెళ్ళేసి రిస్క్ పడడం అంత మంచిది కాదు. అమ్మాయిలు కూడా ఉన్నారు కదా. నీ ఇష్టం. మనం వెళ్ళేసి అక్కడ డ్రెస్ తీసుకుందాం. ఓకేరా, అలాగే రా. ప్రియా దిగండి, ఏదో చెప్తున్నారు. రండి, అక్కడేముందో చూద్దాం. లేదు.
ఒరేయ్ ఇదేదో దయ్యం బంగ్లాలా ఉందిరా. దెయ్యాలే భూతాలే అరవకున్నాడు. లోపలికి వచ్చేసారు. ఎవరు మీరు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. కార్ ట్రబుల్ ఇచ్చింది. ఈ నైట్ ఇక్కడ స్టే చేయొచ్చా? లోపలికి వెళ్తే రిసెప్షన్ ఉంటుంది, వెళ్ళి కొనుక్కోండి. సరే, ఓకే ఓకే. ఒరే ఈ బంగ్లా చూస్తుంటే భయం వేస్తుందిరా. కొంప తీసి లోపల దయ్యాలే ఉంటాయి అంటావా? ఈ అడవిలో ఈ బంగళా ఏంటో, వామ్మో ఏంటిలా ఉంది. ఈ చైర్లేంటి, ఈ పెట్టేంటి, నాకేం అర్థం కావట్లా. బా ఒరేయ్ ఫిగర్ బాగుందిరో. బంగ్లా ఓల్డ్గా ఉన్నా ఫిగర్ ఫిట్గా ఉందిరా. రే గమ్మునుండ్రా. చెప్పండి, పేషెంట్ ఎవరు? ఓ ఇది హాస్పిటలా? హాస్పిటల్ అని తెలియకుండానే లోపలికి వచ్చారా? నో అలా కాదు. మేము హైదరాబాద్ నుంచి వస్తుంటే కార్ ట్రబుల్ ఇచ్చింది. ఈ దగ్గరలో ఏ ఊరు లేదు. ఇంతలో కనిపిస్తే లోపలికి వచ్చాం. మీరు పర్మిషన్ ఇస్తే ఈ ఒక్క నైట్ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగే వెళ్ళిపోతాం. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ హాస్పిటల్ ఉన్న సంగతి సగం ప్రపంచానికే తెలియదు. మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు. అటు వెళ్ళి కూర్చోండి. రేయ్ కూర్చోరా. కూర్చో. అమ్మాయి బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, మీలో ఎవరికైనా బి పాజిటివ్ బ్లడ్ ఉందా? నాదండి, నాది బి పాజిటివ్. అంత ఎగరకరా. రేయ్ మీ బ్లడ్ కొంచెం డొనేట్ చేస్తారా? ఇలాంటి అమ్మాయి అడగాలే గానీ బ్లడ్ ఏంటి, ఏదైనా ఇచ్చేస్తా. అవ్వా భక్తి రక్తి వైపు మార్చేసావు. సరే లోపలికి రండి. వస్తున్నా పదండి. ఒరేయ్ ఏంట్రా త్వరగా వచ్చేరా, నాకు ఓ ఛాన్స్ దొరుకుతుంది. సరే పని అయిపోగానే వచ్చేస్తా. ఎంజాయ్ చేసుకో. ఫుల్లీ హ్యాపీ. వీడు త్వరగా వస్తే నేను వెళ్తా. బెడ్ పై పడుకోండి. మీరు కూడా పడుకుంటారా? ఓ సారీ, మీరు బ్లడ్ తీసుకోవాలి కదా, మర్చిపోయాను. పడుకోండి. ఓ ఓకే అలాగే. నొప్పికి తట్టుకుంటారుగా? మీరు దించితే ఏదైనా తట్టుకుంటాను. మీరు భలే గుచ్చారండి. నొప్పిగా ఉందండి. కొన్ని పెయిన్స్ చాలా స్వీట్గా ఉంటాయండి. అవును, ఈ బ్లడ్ ఏం చేస్తారండి? తాగుతానండి. జోకు వేరే పేషెంట్కి ఇస్తారు కదా. తెలిసి కూడా ఎందుకు అడుగుతారండి? మీరు దొంగ. అబ్బే కాదండి, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మీరు పంచ్ అంటే పంచ్, మంచి అంటే మంచి. అబ్బా వీడు లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడో ఏంటో. వీడు త్వరగా బయటకు వస్తే బాగుండు. అమ్మయ్యా పని పూర్తి చేసాడు. ఎరా బ్లడ్ ఇచ్చావా? ఇచ్చానురా. బ్లడ్ ఇచ్చావా ఇంకేదైనా ఇచ్చావా? అడిగినవన్నీ ఇచ్చానురా. అడిగినవన్నీ ఇచ్చావా? బా ఎంత అదృష్టవంతుడు రా. సూర్య చెప్పు వర్ణ. ప్రేమ అంటే ఏంట్రా? పార్కులకి పబ్బులకి తిరగడం. అంతేనా? అంతే, ఇంకేముంది. అబ్బాయికి వయసు వచ్చాక ఒక అమ్మాయి కావాలి, అలాగే అమ్మాయికి అప్పుడు ఒక అబ్బాయి కావాలి. అప్పుడే ఇద్దరికి తప్పు చేయాలనిపిస్తుంది. నిజమేరా, ఎప్పుడు లవర్స్ పబ్లకి పార్కులకే వెళ్తుంటారు. గుడికి వెళ్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కనుక. అంటే లవర్స్ పెళ్లి చేసుకోరా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? అది కాదరా బంగారం. పెళ్లి చేసుకుంటే వాళ్ళు లవర్స్ కాదు కదా, అందుకే వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఎప్పటికీ ప్రేమను పంచుకుంటూ లవర్స్ గానే ఉంటారు. అయితే మనం కూడా ఎప్పటికీ లవర్స్ గానే ఉండిపోదామా? చిచ్చి, లైఫ్ లాంగ్ నిన్నెవరు ప్రేమిస్తారు? మనం పెళ్లి చేసుకుందాం. అదేంటి
పెళ్లి చేసుకున్నాక ప్రేమించావా? పెళ్ళాకల ప్రేమేంటి? ప్రేమను మించింది సృష్టిని పెంచేది అప్పుడు పుడుతుంది. ఇప్పుడు పార్క్లకు వెళ్ళినా పబ్లకు వెళ్ళినా పెళ్ళాక పడక గదులకి వెళ్ళాల్సిందే, తప్పదు. చీ, నీకెప్పుడు అవే. వానకాలంలో వానలు పడకపోతే ఎలాగుంటుందో ప్రేమికులు ముద్దు పెట్టుకోకపోతే కరువు వస్తుంది. ఇలాగే రెచ్చిపోతే కరువు కాదు కడుపు వస్తుంది. సైన్స్ కి దొరికేలాగా టచ్ చేయలేవే. ప్లీజ్ రా, తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోలేకపోతున్నాను. చాలిక ఇప్పుడేనా? చాలు, మిగతాది పెళ్ళయ్యాకే. అయినా మొత్తం ఇప్పుడే చేస్తే పెళ్ళయ్యాక ఏం చేస్తావు? ఒక్కసారి చేస్తే తీరిపోయే కోరిక కాదు అన్నది. అయినా వద్దు, ఒక్కసారి అలవాటు పడితే రోజు కావాలనిపిస్తుంది. నో వన్నా, అడగను ప్లీజ్. అయ్యా బాబు, నువ్వు అడగకపోయినా నేను అడుగుతారా? ఇప్పటికే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అవన్నా ఏమే, ఆ పిచ్చోని చూసి నువ్వు చాలా భయపడ్డావు కదా? అవునే, నాకు కూడా పిచ్చోని చూస్తే చాలా భయమేసింది. ఆ పాపం చూడే ఎంత క్యూట్ గా ఉందో. అవునే, చాలా బాగుంది. పాపా ఇట్రా. రారా. పాపా, ఏం చేస్తుంటావు ఇక్కడ? హాస్పిటల్లో ఏం చేస్తారో మీకు తెలీదా? పాప చాలా బ్రిలియంట్ లా ఉంది. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు చెప్పు, మాకు తెలీదు. హాస్పిటల్ ఏం చేస్తారు? కొంతమంది బాధతో వచ్చి సంతోషంగా వెళ్తారు, కొంతమంది నొప్పితో వచ్చి హాయిగా వెళ్తారు, మరి కొంతమంది ప్రాణాలతో వచ్చి ఊపిరిపోయి వెళ్తారు. హాస్పిటల్లో ఉన్నంతసేపు ఏడుస్తారు, బాధపడతారు, నవ్వుతారు. ఇంత చిన్న పాపవి ఇవన్నీ నీకెలా తెలుసు? ఈ భూమి మీద సగానికి పైగా మనుషులు హాస్పిటల్లోనే పుడతారు. హాస్పిటల్ గురించి నాకు తెలీదా? అయ్యో, నా పేరు చెప్పడం మర్చిపోయాను. పాప అని పిలుస్తున్నారుగా, అదే నా పేరు, అలాగే పిలవండి. మా అమ్మ పిలుస్తుంది, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. బాయ్. మీ ఫ్రెండ్ని బాడీలో ఉన్న బ్లడ్ అంతా ఇవ్వొద్దని చెప్పండి. మనిషి పడుకోవడానికి బెడ్ కావాలి, పడిపోకుండా ఉండడానికి బ్లడ్ కావాలి. అర్థమైందా? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నైస్ చైల్డ్ కదా. నాకు అలాంటి పాప కావాలి. నాకు కూడా అలాంటి పాపే కావాలి. అలాంటి పాప కావాలంటే అడగాల్సింది ఇక్కడ కాదు, బెడ్రూమ్ లో. సూర్య, సూర్య, వాష్రూమ్కి వెళ్ళొస్తాం, రావే. ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే బాబు. అవునే, ఎక్కలేక చస్తున్నాం. ఈ హాస్పిటల్ వాష్రూమ్స్ ఎక్కడున్నాయో ఏంటోనే అసలు. అవునే, ఎవరైనా దారి చూపిస్తే బాగుండు. పాపా, నువ్వా? అవును, నేనే. అవును, మీకు పెళ్ళయిందా? పెళ్ళా? నోనో, ఇంకా అవ్వలేదు. మరి వాళ్ళు మీ లవర్సా? బాయ్ ఫ్రెండ్స్. నీకు లవ్ గురించి బాగా తెలుసా? ఈ కాలంలో అమ్మ కడుపులో ఉన్నప్పుడే లవ్లో పడుతున్నారు. మీరు పడటంలో తప్పు లేదులేండి. అబ్బో, అయితే నువ్వు కూడా ప్రేమించావా? మా అమ్మని ప్రేమించాను. ఏ, మా అమ్మని ప్రేమించకూడదా? ఎవరి మీదున్నా ప్రేమ ఒక్కటే. ఒక అబ్బాయి అమ్మాయి మాత్రమే కాదు, ఏ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా వాళ్ళు లవర్సే. ఏంటలా చూస్తున్నారు? నాకు నీలాంటి పాప కావాలనుంది. ముందు పెళ్లి చేసుకో, నాలాంటి పాప తప్పకుండా పుడుతుంది. అదుగో అటుపక్కనుంది బాత్రూమ్, వెళ్ళండి.
ఏంటి పాప కనిపించట్లేదు? ఇక్కడ అంతా ఏదో అయోమయంగా ఉంది కదా. సరే వాష్రూమ్కి వెళ్దాం పదా. పద. ప్రియా నువ్వు ఇక్కడే ఉండు. నేనే. మరీ ఇంతలా భయపడితే ఎలా? బీ కూల్, వెళ్ళు. అమ్మా ఏమో తెలీదు. పదని చూద్దాం. అబ్బా మీరు అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుందండి. మీరు ఇలా సిగ్గుపడుతుంటే గులాబీ పువ్వు ఎర్రపడ్డట్టుందండి. అయ్యో మీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి రేసులు పెట్టుకోవటం అదో హ్యాబిట్లేండి. మరి మీకు ఏ హ్యాబిట్స్ లేవా? నాకా? ర్యాబిట్ లాంటోండి, నాకేం హ్యాబిట్స్ ఉంటాయండి? అవునా? ఏ హ్యాబిట్స్ లేవా? లేవు. అవునా? అవును. సార్ నమస్తే సార్. ఇక్కడ ఒక అమ్మాయి స్పృహతో పడిపోయింది సార్. ఎమర్జెన్సీ కేసు సార్. త్వరగా రండి సార్ ప్లీజ్. ఏమో అర్థం కావట్లేదు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్ ఎక్కడ? 5 వార్డులో సార్. నాతోరా? అలాగే సార్. బాబు పక్కకు జరగండి. రండి సార్. హలో సిస్టర్, అందరినీ బయటికి పంపించండి. మీరంతా బయటికి వెళ్ళండి. వెళ్ళండి. వెళ్దాం పదరా. మీరు బయటికి వెళ్ళండి. మిమ్మల్నే వెళ్ళండి. ఒక్క నిమిషం. బీపీ చెక్ చేశారా? ఇప్పుడే చెక్ చేసాం సార్. ఎంత? నార్మల్ గానే ఉంది సార్. టెంపరేచర్ చెక్ చేశారా? ఇప్పుడే చేసాం సార్. ఎంత ఉంది? నార్మల్ గానే ఉంది. డాక్టర్ గారు తనకి ఏమైంది? డోంట్ వరీ, లో బీపీ వచ్చినట్టుంది, అందుకే అన్కాన్షియస్ అయింది. నార్మల్ అయిపోతుందిలే. డాక్టర్ గారు తనకెప్పుడు ఇలా జరగలేదండి. లో బీపీ అనేది పక్కనే ఉండే హస్బెండ్ లాంటిది కాదు, రోజు రావటానికి. అది దూరంగా ఉండే బాయ్ ఫ్రెండ్ లాంటిది, అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. డోంట్ వరీ. ఓకే, కాసేపట్లో మా చీఫ్ డాక్టర్ గారు వస్తారు, ఆయన కూడా చెక్ చేస్తారు. ఈలోగా నేను టాబ్లెట్లు రాసిస్తాను. ఓకే అమ్మా. ఈ టాబ్లెట్స్ తెప్పించి డైలీ 3 times వాడండి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. బయట మెడికల్ షాప్లో ఈ మందులు దొరుకుతాయి, వెళ్ళి తీసుకురండి. ఓకే మేడం. రేయ్ అదేటివు, మేము వెళ్ళి తీసుకొస్తాం. ఓకేరా పదా. చూడండి, పేషెంట్ రెస్ట్ తీసుకుంటుంది, తను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఎవరైనా ఒక్కరు మాత్రమే ఉండండి. ఓకే మేడం. డ్రై సూర్య, నువ్వు తనతో ఉండు, మేము కింద వెయిట్ చేస్తాం. అలాగే. ప్రియా నువ్వు కూడా వచ్చేయి. అరే, బాత్రూంలో ఎలా జారిపడిందంటావురా? ఏమోరా, నాకేం తెలుసు. వర్ణకు స్పృహారాని అన్నీ అడుగుదాం. రేయ్, ఆ అమ్మాయికి ఏమన్నా జరిగి ఉంటుందంటావా? ఏం జరగదు కానీ నువ్వు అన్ని డౌట్స్ పెట్టకరా. రా వెళ్దాం. ఏం కావాలి? పన్నీర్ పిజ్జా కావాలి. మరి లేకపోతే ఏంటయ్యా, మెడికల్ షాప్కి వచ్చి టాబ్లెట్స్ కాక ఇంకేం అడుగుతాం?
ఈ మెడిసిన్స్ ఇవ్వు. అంత కోపం ఏంటో తీసుకో. ఇవిగోండి టాబ్లెట్స్. ఏంటి ఇంత లేటు? మధ్యలో మీరు గుర్తొస్తే నా గుండె ఫోటో తీసి చూసుకున్నాను, అక్కడ కాస్త లేట్ అయింది. సారీ. మీరు భలే చిలిపిగా మాట్లాడతారండి. చిన్నప్పటి నుంచి అంతే, అందరూ నన్ను చిలిపి కృష్ణ అని పిలిచేవారు. సర్లేండి, టాబ్లెట్స్ ఇచ్చేసి వస్తాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అబ్బాబ్బాబ్బా, నా లిప్స్ చూస్తుంటే నాకే పిచ్చి కిక్ వచ్చేస్తుంది. ఇక నా బాయ్ ఫ్రెండ్ చూస్తే నా చెర్రీ ఫ్రూట్లా జుర్రేస్తాడు. హాయ్ ప్రియా. శ్రీ వద్దులే శ్రీ, నాకు ఇటువంటి ఇష్టం ఉండదు. కమ్ ఆన్ డియర్, వి ఆర్ ఇన్ లవ్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను చెప్పు? లోన్లీగా ఇద్దరం ఒకే గదిలో ఉన్నాము. ఇంతకంటే మంచి ఛాన్స్ ఎప్పుడు వస్తుంది చెప్పు? ఈ ఛాన్స్ మిస్ కాకుండా లాగించేద్దాం. నీ మాటలు విని కమిట్ అయితే ఆ తర్వాత నేను అబార్షన్ చేసుకోవాల్సి వస్తుంది. నన్ను వదులు శ్రీ. ప్రియా ప్రియా ప్రియా, అబ్బా ఒక్కసారి ఆగు ప్రియా, ఒక్క ఛాన్స్ ప్రియా. అబ్బా శ్రీ. అబ్బ శ్రీ కాదు, కిస్మి శ్రీ అనాలి. అవన్నీ మ్యారేజ్ తర్వాతే. సరదాగా ఓ పంచేద్దామా? ఏంటి? ఒక్క నిమిషం. సరదాగా మందు కొడదామా? శ్రీ ఏంటిది? నిన్ను చూస్తుంటే నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా? నిన్నిలా కోపంలో చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? శ్రీ ఈ టూర్కి రావడం కోసం మా పేరెంట్స్ ఒప్పించడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ప్రియా, ఇప్పుడు నిన్నేమన్నానని ఇంతగా రియాక్ట్ అవుతున్నావు? ఐ మీన్ మై లిమిట్స్ యూనో. అయినా మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, సరదాగా కంపెనీ ఇస్తే తప్పేంటి? కానీ ఆ తర్వాత మీ అబ్బాయిలు మీ లిమిట్స్ దాటుతారు. అదే మా అమ్మాయిలకి ప్రాబ్లం. మీ మనసు నొప్పించలేక, నో చెప్పలేక సైలెంట్ అయిపోతాం. రేపు జరగకూడనిది ఏదైనా జరిగితే సొసైటీలో బ్లేమ్ అయ్యేది మేమే కదా. అందుకే ఈ విషయంలో నేను జాగ్రత్త పడాలనుకుంటున్నాను. అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. సారీ ప్రియా, నువ్వు ఫ్యూచర్ గురించి ఇంత డెప్త్గా ఆలోచిస్తావని అనుకోలేదు. అందరమ్మాయిలాగే నిన్ను అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ ప్రియా. ఐఎమ్ వెరీ వెరీ సారీ ప్రియా. మన మధ్య ఉండాల్సింది సారీలు కాదు, అండర్స్టాండింగ్. నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మన మధ్య ఉండాల్సింది థ్యాంక్స్ కాదు, అండర్స్టాండింగ్. ప్రియా, అట్లీస్ట్ వన్ కిస్. ఐఎమ్ సారీ, దానికి ఇంకా చాలా టైం ఉంది. హాయ్ ఐషు, నీకు మాట చెప్పాలనుకుంటున్నా. ఒక్కటేంటి, ఒక బుక్కే చెప్పు, వింటాను. నిన్ను చూడగానే నా గుండెల్లో నొప్పి స్టార్ట్ అయింది. అవునా? అయ్యో పాపం, ఈ వయసులో హార్ట్ అటాక్ ఏంటండి? ఇది ఆ హార్ట్ అటాక్ కాదు, పూరి జగన్నాథ్ తీసిన హార్ట్ అటాక్. అవునా? మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? కోడి రామకృష్ణ తీసిన పెళ్లి చేసుకోవా? నన్ను పెళ్లి చేసుకోవాలంటే రాత్రి పూట లైట్ వేసుకున్నట్టే. పర్లేదు, బిల్ ఎంత వచ్చినా నేను కడతా. అవునా? మా నాన్నగారు బి గోపాల్ సినిమాలో విలన్ టైప్. నేను నీ కోసం వివిఎన్ఎక్స్ సినిమాలో హీరోనవుతా. ఓ, అయితే నేను చంద్రముఖి సినిమాలో జ్యోతిగా నవ్వుతాను. మన క్యారెక్టర్ బాగా స్టడీ చేసిందే. సిస్టర్, చీఫ్ డాక్టర్ గారు వస్తున్నారు. పేషెంట్ రూమ్లో ఎవరు ఉంటుందని చెప్పండి. హలో, చీఫ్ డాక్టర్ గారు వస్తున్నారు, మీరు బయటికి వెళ్ళండి. ఓకే. నమస్తే సార్. నమస్తే సార్.
డాక్టర్ ప్రాబ్లం ఏం లేదు కదా? నో ప్రాబ్లం. ఐ థింక్ షీ ఈజ్ ఇన్ పీరియడ్స్ టైమ్ నౌ. ఆ బాడీ పెయిన్స్ వల్ల, ఆ బ్యాక్ పెయిన్స్ వల్ల అలా జరిగి ఉంటుంది. ఈ నైట్ రెస్ట్ తీసుకునివ్వండి. రేపు మార్నింగ్ వచ్చి మళ్ళీ చూస్తాను. థ్యాంక్ యూ. ఏ మేఘనా, అవును నాకు డౌట్. ఏంటి? చేపలో ముళ్ళుంటే ఎలా తినాలి? అవును, ఎలా తినాలి? చెప్పులేసుకొని తినాలి. ఎలా? కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోకుండా ఏం చేస్తాం? చెప్పులేసుకుంటాం. ఇది అంతే. చి ఊరుకోరా, నువ్వు భలే జోకులేస్తావు. నువ్వు పక్కనుంటే నవ్వులే నవ్వులు. నువ్వు ఒప్పుకోవాలే గాని జీవితాంతం నీ పక్కనే ఉండి నవ్విస్తాను. నిజంగా? అవసరమైతే నీకోసం శ్రీను వైట్ల సినిమాలో బ్రహ్మానందం అవుతాను. ఈ డైలాగ్ ఎంతమంది అమ్మాయిలతో చెప్పుంటావురా? అబ్బో, చాలా మంది అమ్మాయిలతో చెప్పింటాను. ఇది హాస్పిటల్ బిల్డింగ్. ఇదే పాపను చూడాలి, మా పాపను చూడాలి. వెళ్తా. ఎవరు లేరు. వాచ్మెన్ లేడు కదా? ఓకే, మొబైల్ పోయి చూసి వచ్చేయచ్చు. మా పాప ఉంది చూడాలి. వచ్చావరా? బయటికి వెళ్ళు. మా పాప చూడాలి. ఇక్కడే ఉంది మా పాప. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. లేకరా మళ్ళీ కనిపిస్తా బాగుంది. మా పాపను రావద్దు, బయట పో. వెళ్ళమంటుంటే పోరా, పోరా. చాక్లెట్ తింటా? వద్దు పో. మరేం కావాలి? వద్దు పో. అసలు ఏం కావాలమ్మా? నాకు ఒక మంచి పాట కావాలి. మంచి పాట? రే మంచి పాట అంట్రా. కపాలిని ముండమాలిని భం, మహాంకాళి భం, సాకిని భం, ఆవాహయామి క్షుద్ర చండ ప్రచండ భం, మహాంకాళి శాకిని డాకిని జగజ్జనని చిత్తిని కపాలిని సుగంధిని కామిని ఆవాహయామి మహాంకాళి రుద్రభైరవి చండే చాముండే రక్తవర్ణ కపాలిని కాలభైరవి రక్తభైరవి చండ ప్రచండ కామిని రుద్ర భం. జయ మహాంకాళి సాకిని డాకిని జోగిని కాళీ రక్తాక్తిని భద్రకాళి విశ్వ విజేతిని భైరవి రుద్రనే ఆవాహయామి ఆవాహయామి ఆవాహయామి. ఏం జరిగింది? ఏమైంది? డాక్టర్ మాట్లాడు వర్ణ, మాట్లాడు డాక్టర్. సరే, తనేదో డాక్టర్ అంటుంది, వెళ్ళి తొందరగా డాక్టర్ని తీసుకురండి. డాక్టర్ తీసుకొద్దాం. ఏమైంది వర్ణ? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? డాక్టర్ 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 ఎవరు లేదేంటి? డాక్టర్ 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 ఏమైపోయారు వీళ్ళంతా? ఎవరు కనిపించట్లేదేంటి? ఏరా కనిపించారా? అంతా వెతికాను రా, ఎవరు కనిపించట్లేదు. నేను కూడా వెతికారా? అస్సలు నేను కూడా కనపడలేదు. వెతికారా? ఎక్కడ కనపట్లేదు. ఐ థింక్ డాక్టర్స్ అందరు రిసెప్షన్ లో ఉన్నారేమో. Maybe you are right, రా. డాక్టర్ 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 డాక్టర్
డాక్టర్ దయ్యాలా